హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 66వ శ్లోకం చూద్దాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. అర్థం: భగవంతునితో సంబంధం పొందనివాడు కృష్ణ చైతన్యములో విశుద్ధ బుద్ధిని కానీ స్థిరమైన మనస్సును కానీ కలిగి ఉండడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశం ఉండదు. ఇక శాంతి లేనిదే సుఖము ఎలా కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. గత శ్లోకంలో మనం భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినప్పుడు కష్టాల నుండి బయటపడి మనస్సు శాంతిని పొంది స్థిరమైన బుద్ధి కలుగుతుందని చెప్పుకున్నాం. భగవంతునితో సంబంధాన్ని పొందని వాడు స్థిరమైన బుద్ధిని కానీ మనస్సును కానీ పొందడు. అవి లేకుండా ఒక మనిషి శాంతిని పొందలేడు. ఇంకా శాంతి లేకపోతే సుఖం ఎలా కలుగుతుంది?